మనం ఈ లొకేషన్ కే వెళ్తున్నాము. ఇదేండి, ఇదే ఇక్కడికే మనం వచ్చేసాం. ఇప్పుడు అదే హలో ఇటా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీ అందరినీ ఎక్కడ తీసుకెళ్తున్నానంటే జర్మనీలో దట్టమైన అడవులకైతే తీసుకెళ్తున్నాను. చాలా బాగుంటది. నాకు తెలిసి మీ అందరికి కూడా తెలిసి ఉంటది. ఈ దట్టమైన అడవుల్లో బోల్డ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ ఏంటి, అసలు ఈ దట్టమైన అడవి ఏంటి, అసలు ఈ దట్టమైన అడవికి ఎలా వెళ్ళాలి అనే విషయాలన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. అండ్ నేను చూపించే ముందులో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ జర్మనీకి వచ్చే వాళ్ళకే కాదు, జర్మనీలో ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇప్పుడు మనం ఈ లొకేషన్ కే వెళ్తున్నాము. సమ్మర్బుర్గ్ అన్నమాట ఈ ఊరు పేరు. అండ్ ఆ ఊర్లో ఉన్న బౌన్విప్ఫెల్డ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు. సో దానికి వెళ్ళే దారి ఇలా ఉంది. సమ్మర్ సీజన్ అయినా సరే ఎంత చల్లగా ఉందా, అందుకనే కొంచెం జాకెట్ కూడా వేసుకున్నాము చల్లగా ఉందని. అడవిలు కదా, అంతే చల్లగా ఉంటాయిగా. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, ఎంత దట్టంగా ఉందో చూసారా అడవి అయితే. జర్మనీలో అది మన ఇంటి వెనకాల, మన ఇంటి నుంచి 20 minutes పాడన్ ఊరు. అదే రష్యన్స్ అది ఉంటారని చెప్పారు, ఆ ఊరు. మహేష్ బాబు అక్కడికి వచ్చి దానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫారెస్ట్ రాజమౌళితో దానికి ఒక్కడే. సో షూటింగ్ కూడా కొంచెం జర్మనీలో చెప్పేస్తాను. నాకు ఇంటి నుంచి 20 minutes కరెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేసే టైం తెలిస్తే అది వెళ్ళగలుగుతాను. ఓ ఇక్కడికే అనమాట మనం వెళ్తున్నాము ఇప్పుడు. బౌన్విప్ఫెల్డ్ అని ఉంది కదా, అదే పలకడానికే చాలా కష్టంగా ఉంది. బట్ జర్మన్ బోర్డ్ అనమాట. ఇంగ్లీష్ బోర్డ్ అయితే కెనోపీ పాత్వే అని అర్థం. సో టికెట్ అయితే తీసుకుంటున్నాము. టికెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి కెసెస్ అంటారు. కెసే అంటే కౌంటర్స్ అనమాట. కెసేలో తీసుకుంటున్నాము టికెట్ని అయితే. 2 కెసేలు ఉన్నాయి. ఇవేం నాట్ అలో అంట. ఫెర్బోటెన్ అంటే నాట్ అలో అని. ఇక్కడ ఉంది చూసారా, ఫెర్బోటెన్ అని ఉంది. సో టికెట్ అయితే తీసుకున్నారు, వెళ్తున్నాము. హలో, టికెట్స్ చూపి ఎలా ఉన్నాయా? సో బిల్ ఇచ్చాడు అంతే. అది ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇదిగండి ఈ ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు అంతా చూడబోతున్నాం. బ్లాక్ ఫారెస్ట్ అన్నమాట. చాలా రకాలు ఉన్నాయండి ఇట్లా. చాలా రకాలు కదా. ఓకే 2017 ఇలా ఉండేది అనుకుంటా. 2018 ఇలా మార్చారు. 2019 అలాగా. 2012 ఇలా ఉండేదంట. మళ్ళీ 2017 ఇలా మార్చారు దీన్ని. మళ్ళీ 2017 2018 మళ్ళీ ఇలా మార్చారు దీన్ని. 2019 ఇలా మారిపోయింది. 2021 ఇలా మారింది. ఇలా మారుతా ప్రస్తుతం అయితే ఇలా ఉందన్నమాట. సో ఇలా ఉన్న దానికి మనం వెళ్ళబోతున్నాము. ఇది వాక్ వే, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని పట్టుకుని మనం వెళ్ళిపోతా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. సో అడవి మధ్యలో ఇలా వెళ్తున్నాం మనం. చూపించరా? ఇదిగోండి బ్రిడ్జ్. చుట్టుపక్కల చెట్లు చూస్తారా ఎలా ఉన్నాయో.
పెద్ద పెద్దగా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి. మంచి అంత బాగా పడుతుంది. కురుస్తుందా? ఏమంటారు దీన్ని? మంచే కదా. మంచు పడుతుంది, మంచు పట్టేసింది. యా, మేబీ ఇంత హైట్ గా ఉన్నాయి కదా చెట్లు అవన్నీ, అందుకే పట్టేసినట్టుంది మంచులాగా చెట్ల కాట్లకి. చూడండి ఎలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి వస్తుంది అన్న నేను వెళ్తే. ప్రతిసారి అంతే కదా. ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మధ్యలో ఇటు వెళ్ళే దారిలో అన్నమాట. అంతేం భయం లేదు, బట్ ఊగుతుంది వెళ్తుంటే. ఇది జాగ్రత్త. చిన్నవే ఉంది, ఇలా చిన్నవే నుంచి వెళ్ళాలి. ఎలా తిప్పాలి? ఓకే మేడం, వెళ్ళండి. ఇంకా ఇది ఇంక్లైన్ బ్రిడ్జ్, ఇంకా మనం పైకి వెళ్తున్నాం. ఈ చెట్టు చూడు, ఓడియమ్మ. అదే సినిమాలో దూకుతారు, అదే కదా. మా సినిమాలో దీంట్లో పైన దూకుతారు హ్యాపీగా. అదేంటి, అదేదో గేమ్ ఉంటది జేతో, జంగిల్ కోతులు దూకుతాయి కదా, కోతుల గేమ్. జంగిల్ బుక్, జంగిల్ బుక్ అనుకుంటా. లేదా అక్కడ ఊగుతుంది. కొమ్మ అంతే ఊగుతుంది, కొమ్మ అంతే. ఓకని ఊగడానికి కదా పెట్టింది, ఊగమనే కదా. ఇక్కడ 18 మీటర్స్ హైట్ లో ఉన్నాం మనం. మొత్తం టోటల్ గా 14 మీటర్స్. మనిషి 3 మీటర్స్ హైట్ కదా, 6 ఫీట్. 3 మీటర్సా 2 మీటర్సా? 6 ఫీట్ అంటే 180 సెంటీమీటర్స్. సో 2 మీటర్స్. ఇది 18 మీటర్స్ అంటే 9 మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచున్నట్టు. అవును, షకీ మామ డాన్స్ చేసి వస్తున్నావా?
బాగుందా అడ్వెంచరస్ వాక్. జనరేషన్ అక్కడ ఉండే వాళ్ళు ఎవరు ఒరిజినల్ బ్లడ్ అండ్ కాదు. ఇదిగోండి ఇంకో యాక్టివిటీ వచ్చింది. ఏం కాదు, ఊగిపోతుందా? ఓకే అది పట్టుకుని రా. ఏం వస్తే యూట్యూబ్ లో తర్వాత అటు వెళ్ళాలి. అవును అవును తీసినా. హలో వర్షం పడుతుంది. అది ఓకే కానీ సెకండ్ది ఇది బాగుంది. దీని మీద మనం గేమ్స్ ఆడుకోవచ్చు, టచ్ చేయకుండా రావాలి అని కదా. ఏముంది ఇటే నడిచేస్తే నడిచేస్తాం. అది ఇంకా ట్రాక్టిక్స్. అదే వర్షం స్టార్ట్ అయిపోయింది. హాయ్ బుచ్చి, దా మా ఇంటికి వస్తావా? ఎట్లయిపోయాడు ఎట్లయిపోయింది, నేను రానుంటుందా? గో గో యూ పీపుల్ గో. ఈ వెదర్కి ఏమీ కనిపించట్లా. ఇదేండి ఇదే, ఇక్కడికే మనం వచ్చేసాం. ఇప్పుడు అది ఎక్కి దానిపై నుంచి ఇలా సైడ్ కిందకి వచ్చేయడం అనమాట. సరిగా ఉంటుందేమో లోపల తడిగా ఏమో కానీ చల్లగా అయితే గ్యారంటీ ఉంటుంది. తడి ఉండకపోవచ్చు. ఇప్పుడు చీట్ కోడ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను. క్రాక్ చేస్తానో చేయను చూద్దాం. ఇటు నుంచి మనం ఎగ్జిట్ ఉంటుంది కదా, ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయితే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకా నెక్కలు నువ్వు అదే కదా, ఫస్ట్ 3 అసలు తెలియలేదు, కానీ డయామీటర్ పెరుగుతుంది కదా అందుకు. ఐస్ క్రీమ్ ఉంది, పోమేస్ కూడా ఉన్నాయి కనిపిస్తుందా? అదే కదా. లుక్స్ లైక్ ఎప్పుడు అంతే, కష్టం అంతా నాది, ఫేమ్ అంతా దుబ్బెత్తది. మీరందరూనేమో వా అక్క, సూపర్ అక్క, థ్యాంక్ యూ అక్క అంటారు. నన్ను మాత్రం ఎవరో గుర్తించరు. అని మేము ఉన్నామని గుర్తించత్తా. బ్యాడ్ లక్. క్లోజా? ఆహా, తీసుకుని వెళ్ళిపోదామా? తెలుసు. అనుకున్నావు, అందుకే లేదు. నువ్వు ఏదనుకుంటే అది ఉండదు.
నీకు నా కష్టం అంతా చెప్పుకున్నాను కదా, ఉంచుతుందని గ్యారంటీ లేదు, డిలీట్ చేసేస్తుంది ఎడిటింగ్లో. ఏం లేదు, అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. బాగుందా? హలో, ఇది ఎవరి ఛానల్? ఎవరు పట్టుకోవాలి? నేనే పట్టుకోవాలి. మరే సారీ. కాసేపు కూర్చోవచ్చు కూడా ఇక్కడ. కూర్చోడానికి ఇలాగ పెట్టారు, కూర్చోవచ్చు కూడా కాసేపు కావాలంటే. వ్యూ అయితే చూస్తున్నారు కదా, నాకైతే మేఘాల మధ్యలో ఉన్నట్టుంది. బట్ నిజం చెప్పాలి అంటే ఎండ ఉంటే మటుకి భలే కనిపిస్తుంది ఇదంతా. కాకపోతే మంచు అది అంతా ఉండి సరిగ్గా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. గాలి అయితే చాలా ఇంటెన్స్ గా వస్తుంది. కెమెరాలో పట్టట్లేదు కానీ బ్యాగ్ తీసి జాకెట్ లేకుండా ఫోటో దిగుతాడేమో నా ఆలోచనలో ఉన్నా. పిల్లోడు బ్యాగ్ లోపల చేయబెడితే నాకు అర్థం కాదు. బ్యాగ్ లోపల చేయబెడుతున్నా, బ్యాగ్ ఇక్కడ మా పెళ్లి వీడియో చూపించినప్పుడు మా క్లాస్ లో వాళ్ళు షేక్ అయిపోయారు. అవునా? ఇదండి వేసుకొచ్చిన బట్టలు ఇవి, తీపిచ్చింది మాత్రం జాకెట్తో. కింద పిల్లలు ఆడుకోవడానికి స్పీడ్ ప్లాట్స్ అవి కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే. ఇంకా మేమైతే కిందకి దిగిపోతున్నాము. సో నచ్చిందా, ఎలా ఉంది వ్యూ అయితే? మేమైతే ఇప్పుడు ఇంకా కిందకైతే దిగిపోతున్నాము. చాలాసేపు ఉండి ఇంకా అలా కిందకైతే దిగిపోతున్నాం అనమాట. ఎలా అనిపించిందో మీకు వ్యూ అయితే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. అసలైతే మనం స్లైడర్ మీద నుంచి కిందకి వెళ్ళాలి, కాకపోతే వెదర్ ఏమంత బాగాలేదు కాబట్టి ఆ స్లైడర్ని అయితే ఈరోజు క్లోజ్ చేశారు. సో ఇంకా మనం ఎటు నుంచి అయితే ఎక్కామో అటు నుంచి కిందకి దిగి వెళ్ళిపోతున్నాం అనమాట. నాకైతే మస్తు అనిపించింది ఎక్స్పీరియన్స్. 50 మీటర్స్ పైకి హైట్కి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మస్తు అనిపించింది. హైట్ కి తగ్గట్టు వ్యూ కూడా మారిపోద్ది కదా. మేము ఈ ప్లేస్ నుంచి బ్లాక్ ఫారెస్ట్ లో ఇంకొక ప్లేస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్ లో ఆ వ్యూని అయితే చూపిస్తాను. ఇంకా బాగుంటదంట ఆ ప్లేస్ అయితే. మేము కిందకి వెళ్లే దారిలో చూసాము. అసలు చూడండి, పైకి వెళ్ళడానికి వీల్ చైర్ మీద కూడా వెళ్తున్నారు. అసలు సూపర్ కదా. బిటాలియన్ అయితే వస్తుంది. మేబీ వాళ్ళందరూ స్కూల్ పిల్లలు అనుకుంటా. స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి ఉంటారు. ఎంతమంది వస్తున్నారో మీరే చూడండి. పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు పైకి చూడడానికి అనుకుంటా. సో ఈ వ్లాగ్ ని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు జర్మనీ గురించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద
కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద కూడా వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు జర్మనీ గురించి ఒక కొత్త విషయం తెలుసుకున్నారు అనుకుంటే కామెంట్ కూడా చేయండి. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. దిస్ ఈస్ దీప్సిత సైనింగ్ ఆఫ్. బాయ్.